సెవెన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఎగ్జిట్ పోల్స్ పై చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. దానికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ అయిన సాగర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రెసెంట్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎగ్జిట్ పోల్స్ డిఫరెంట్గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఒక సంస్థ ఏమో ఒకలా చెప్తుంది, ఒక సంస్థ ఏమో ఒకలా చెప్తుంది. ఆరామస్థాన్ సంస్థ ఏమో వైసీపీకి పట్టం కట్టింది, కేకే సర్వే సంస్థ ఏమో కూటమికి పట్టం కట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే, మనం సర్వే పోల్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వీళ్ళ యొక్క పుట్టుపూర్తలు చూడడం 7 టైమ్స్ మొదలుపెట్టింది. అంటే ఎలా అంటే, ఈ ఆరామస్థాన్ 2019లో ఏం చెప్పారు, లేకపోతే కేకే సర్వే 2019లో ఏం చెప్పారు, లేదా చాణక్య పాలిటిక్స్ ఏం చెప్పింది, లేకపోతే చాణక్య ఏం చెప్పింది, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇందులో చాలా మట్టికి కొత్త సమస్యలు కనబడ్డాయి. అంటే గత సంవత్సరం లేనివి ఈ సంవత్సరం పుట్టుకురావడం జరిగింది. సో అందులో భాగంగా ప్రజల్లో అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ మధ్యన కొంతమంది సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంది ఏంటంటే, ఒక దాంట్లో 45 సంస్థలు చేస్తే అందులో 5 మాత్రమే వైసీపీకి, మిగిలినవి కూడా టీడీపీకి అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం చెక్ చేసాం అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది. అంటే ప్రజల నాడి రేపు ఎలా ఉండబోతుందని చెక్ చేస్తే చాలా మట్టికి నినగాక మనం పుట్టుకొచ్చిన సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీటీవీ కానీ, టైమ్స్ న్యూ కానీ ఇవన్నీ కూడా నేషనలైజ్ అంటే జాతీయ స్థాయి సంబంధించినటువంటి సంస్థలు. ఇవి దగ్గరికి వైసీపీకి మొగ్గు అయితే చూపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆరామస్థాన్ ఒక షాకింగ్ కామెంట్స్ అయితే పొద్దున్న నిన్న ఇంటర్వ్యూలో మీరు చూసినట్లయితే యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. ఆరామస్థాన్కి టీడీపీ నాయకులు 100 ఫోన్ చేసినట్టు, దానికి స్పందించబోయినట్టు, మాకు ఫేవర్గా వేయాలని చెప్పినట్టు అని చెప్పి డైరెక్ట్గా మేము చెప్పడం కాదు, డైరెక్ట్గా అందులో ఉన్నాయి. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తుంటుంటే ఇది ఒక ఎగ్జిట్ పోల్గా మరి ఎగ్జిట్ పోల్లో ఉందన్నమాట. ఎగ్జిట్ పోల్ నమ్మే విధంగా లేకుండా మొత్తం డిస్టర్బెన్స్ చేశారు. ఏది డిస్టర్బెన్స్ చేసినప్పటికీ ప్రజల తీర్పు చాలా భద్రంగా స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉన్నాయి. అది రేపు పొద్దున 8 గంటల నుంచి బ్యాలెట్ ఓట్లతో సహా అన్ని బయటకు వస్తాయి. రేపటి వరకు తప్పదు, ఎందుకంటే మరి చేసే కన్ఫ్యూజన్ అంతా కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అవును సార్, అది మ్యాటర్. ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే కన్ఫర్మ్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని. దీనిపైన మీరు ఏమంటారు సార్? అంటే ఆరామస్థాన్ చెప్పింది 2019లో 100% జరిగింది. అంటే అన్ని సర్వేలు చంద్రబాబు నాయుడు సీఎం అవుతుందని చెప్పారు అప్పుడు, అన్ని సర్వేలు కూడా. అయితే ఒక ఆరామస్థాన్ ఏమన్నాడంటే 133+ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ సాధిస్తుందని చెప్పి ఆరామస్థాన్ చెప్పడం జరిగింది. అప్పుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఇంకా 100 క్లీన్ స్విప్ చేసేస్తుంది తెలుగుదేశం పార్టీ చెప్పి లగడపాటి రాజగోపాల్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు లగడపాటి రాజగోపాల్ మీకు చూసారా, ఈ సర్వేలో ఎక్కడ కూడా లగడపాటి రాజగోపాల్ లేడనుకుంటున్నారు, కానీ లగడపాటి రాజగోపాల్ ఒక సర్వేలో ఉన్నాడు ఆయన, కానీ పేరు రాకుండా సర్వే చేశారు. అది చాలా మంది తెలీదు విషయం ఏంటంటే, లగడపాటి రాజగోపాల్ కూడా ఈ సర్వేలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. బట్ 2019లో ఏమంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఒక నేను చెప్పింది కానీ తప్పు అయితే, అంటే ఎవరో లగడపాటి రాజగోపాల్ చెప్పింది కానీ తప్పు అయితే నేను సర్వే చేయడం తప్పుకుంటా అని చెప్పి మొన్న ఆయన చెప్పడం జరిగింది. ఈసారి కనిపించలేదు, కానీ ఆయన షాడో మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి పనిచేస్తూనే ఉంది. సో అలా చూసుకుంటే ఆరామస్థాన్ అయితే ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతని చెప్తున్నాడు. అదేవిధంగా కేకే సర్వే, ఈ రెండే మెయిన్. ఇప్పుడు కేకే సర్వే కూటమికి సపోర్ట్ అంటుంది సార్. అవును, కేకే సర్వే వచ్చి కూటమి సపోర్ట్ చేస్తుంది, అంటే కూటమి నెగ్గేస్తుంది, వైఎస్ఆర్సీపీ 14-13 సీట్లు వస్తాయనేది అసలు తప్పది. ఎందుకంటే ఎంత నెగిటివ్ సీట్స్ ఉన్నా సింపుల్ గా లాజిక్ ఏంటంటే, ఇక్కడ కేకే సర్వే 46, 56 ఆ రేంజ్ లో కూడా ఇస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, లిటరల్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే కూటమి కానీ వచ్చేది ఏంటంటే, ఒక 2-3% తేడా ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు. 2 లేక 3% తేడా ఉంటుంది. సో ఆ 2-3%కి అంత ఓట్ల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా రాదు. సో ఖచ్చితంగా ఏంటంటే, మరి వీళ్ళు ఎందుకు అలా చెప్పారన్నది మరి వాళ్ళకున్న నైపుణ్యతకి వదిలేయాలి. 2019లో కేకే సర్వే పెద్దగా ప్రభావం చూపించలేదు. అందులో ఈ మధ్య మీరు నెట్లో చూసినట్టయితే ఏదైతే ఆరామస్థాన్ పెట్టిందో అదే ట్యాగ్ లైన్ పెట్టేసింది. ఆరామస్థాన్ ఏది పెట్టింది, 2019లో 133 సీట్ ప్లస్ వస్తాయి చెప్పి ఆర్ఆర్ చెప్పిన టీంని అదే కేకే సర్వే మళ్ళీ ఇక్కడ కాపీ చేసి 133+ జగన్ వస్తే మేము చెప్పామని చెప్పి వాళ్ళ నెట్లో పెట్టడం జరుగుతుంది. ఈ మధ్యన కేకే సర్వే మీద కానీ ఆరామస్థాన్ కానీ నెటిజన్లు కానీ టీడీపీ నాయకులను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఆరామస్థాన్ పైన. దానికి సమానం చెప్తూ తన వివరణ చెప్పాడు. తను ఏం చెప్పాడు, యావత్తు 175 కాన్స్టిట్యున్సీల్లో ఒకే ఒక కాన్స్టిట్యున్సీ ఆరామస్థాన్ సర్వే చేయలేదంట. ఆ సర్వే చేయని ఊరు ఏదంటే రంపచోడవరం, అంటే తూర్పు ఏదైతే కాకినాడ జిల్లా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రంపచోడవరం మాత్రమే ఆయన చేయలేదంట. మిగిలిన 170 చేసాడంట. ఎందుకు చేయదంటే అది వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏదన్నా. నెక్స్ట్ అది చెప్తూ అనకాపల్లి డౌట్ ఉంది చెప్పి ఏమైనా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఆరామస్థాన్ మాట నమ్మాలా లేదా కేకే మాట నమ్మాలని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇంకో విషయం ఏంటంటే,
ఇక్కడ కేకే సర్వే ఇంకొక ముందుకెళ్ళి ఇంకొక మాట ఏం చెప్పిందంటే ఖచ్చితంగా టీడీపీ వస్తుందని చెప్తూ టీడీపీ రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఇన్ని సీట్లతో ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఎవరు నమ్మాలో డౌట్ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అది మ్యాటర్. ప్రజల్లో కూడా చాలా గందరగోళంగా ఉంది సార్. ఈ సర్వేస్ కూడా ఒక క్లారిటీ వస్తుందని అనుకున్నాం. బట్ ఏంటంటే కొన్ని సర్వేస్ ఏమో ఒక పార్టీకి సపోర్ట్ అంటున్నాయి, కొన్ని సర్వేస్ ఏమో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అవును. ఏంటన్నది ప్రజలకు కూడా ఒక క్లారిటీ లేదు. చాలా పెద్ద పెద్ద పండితులకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఒకటండి, ఏదైనా రేపు 8 గంటల నుంచి మొత్తం అసలు చరిత్ర బయటపడుతుంది. అవును సార్. ఆరామస్తాన్ హీరో అవుతాడా, కేకే హీరో అవుతాడనేది తెలియదు. కానీ ఇక్కడ ఆరామస్తాన్ ఇంకో మాట కూడా నెటిజన్లు ఏం చెప్తున్నారంటే, స్టూడెంట్స్ ఏం చెప్తారంటే మరో ఆరామస్తాను లగడపాటి రాజగోపాల్ కాబోతున్నాడా అంటే 2019లో సినిమాలకి ఎప్పుడైనా సో ఈయన చెప్తున్నాడా అని చెప్పి ఆరామస్తాన్ కూడా నెగిటివ్ వచ్చింది. సో అది ఎంతవరకు అంటే ఆరామస్తాన్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. నెటిజన్లు ఎవరైనా ఉంటే యూట్యూబ్ లో గట్రా ఇంటర్వ్యూస్ ఉన్నాయని చూస్తే అర్థం అవుతుంది. చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను మాట మార్చట్లేదు. నేను చేసే శాంపిల్స్ ఇవి 75,000 శాంపిల్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ఊరు 70,000 శాంపిల్స్ అంటే మరి ఆయన మాట మీద నమ్మే ప్రసక్తి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో ఏదైనప్పటికీ ప్రజలందరూ కూడా రేపటిగా ఆగక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుంది రేపు. నమస్కారం సార్, చాలా చక్కగా వివరించారు సార్ ఎగ్జిట్ పోల్స్ గురించి. ఓకే, ఇది ఈ రోజు ఈ టాపిక్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం వేరే టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.